ఆంటీ హాయ్ చెప్పు. హాయ్. సో రోజు వర్క్ నుంచి వచ్చేవరకు 12 అవుతుంది. క్లీనింగ్ వస్తలేదు. ఆంటీ కూడా వస్తే ఆంటీ అప్పుడప్పుడు గిన్నెలు తోముతుంది, తుడుస్తుంది, మాప్ పెడుతుంది. బట్ ఇన్నర్లీ కొన్ని దుమ్ము ధూళి అనేది జమ అయిపోయింది. సో ఇవాళ అది ప్రాపర్గా క్లీన్ చేద్దామని నేను కూడా. ఆంటీకి అట్లనే జ్వరం వచ్చింది 4 days నుంచి, కొంచెం నీరసంగా ఉంది. సో ఓకే ఫైన్, ఇద్దరం కలిసి చేద్దాం. ఎందుకంటే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే నాకు మళ్ళీ వర్క్ ఉంది కాబట్టి ఫ్రీ లేదు. బట్ ఆంటీ వాళ్ళు అవైలబుల్ ఉంది అండ్ నాకు కూడా కొంచెం టైం దొరికింది కాబట్టి ఇవాళ కొంచెం క్లీన్. ఆల్రెడీ నేను పొద్దున ఆ పార్ట్ మొత్తం క్లీన్ చేసా, ఏదో కొంచెం చేసిన. ఇప్పుడు ఆంటీ ఈ చెత్త వేస్తుంది. కొంచెం చెత్త ఉంది, చాలా గిన్నెలు ఉన్నాయి. సో తనవి తోముతుంది. ఓకే ఆంటీ. అమ్మా సారీ. అమ్మా సారీ. ఎందుకు సారీ? అదే ఎరస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. సారీ, థ్యాంక్స్ చెప్పపోయి సారీ చెప్తుంది. చెప్పండి. థ్యాంక్స్ క్లీనింగ్కి హెల్ప్ చేస్తున్నందుక. సో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అమ్మ సారీ చెప్తుంది. ఓకే, ఈ పార్ట్ అంతా నేను కొంచెం క్లీన్ చేస్తాను. అంటే మీరు పెట్టేసేయండి, ఈ పార్ట్ నేను చేస్తాను. మీరు గిన్నెల దోమలోపు ఈ పార్ట్ కొంచెం క్లీన్ చేసి ఇస్తే ఆంటీ వెళ్ళేటప్పుడు ఆ కట్టె ఆ చెత్త మొత్తం తీసుకెళ్ళిపోతుంది. అంతేనా? హీరింది ఇట్లుంది, ఓపెన్ చూస్తలేదు. సరే వాట్స్ ఎవర్. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద హాల్. ఓకే, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఒక బ్యాచులర్ ఫ్లాట్ అన్నమాట. సో ఎక్కువ సామాన్లు ఉండరు. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 2 సోఫాస్ తీసి ఇక్కడ పెట్టి ఈ స్పేస్లో పెట్టి ఆ చైర్ని కొంచెం ఇట్ సైడ్ పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే అటు సైడ్ నేను అప్పుడప్పుడు డ్యాన్స్ రీల్స్ షూట్ చేస్తా. సో అక్కడనే ఉంటుంది, బ్యాగ్ కూడా అక్కడనే ఉంటుంది. సో ఇవన్నీ షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నీట్ ఉంది కాబట్టి తూడ్చే అవసరం లేదు. నేను షిఫ్ట్ చేసేస్తే అంటే అక్కడ తూడ్చుకొని ఊడుస్తుంది. సో అయ్యా, ఆంటీ ఫోన్ వాడదు తెలుసా. మాకు ఎప్పుడైనా రాలేదు అనుకో తెలియదు అసలు, వాళ్ళు వస్తుందా రావట్లేదా అసలు అర్థం కాదు. ఫోన్ క్యారీ చేయదు, కానీ మోస్ట్లీ వస్తుంది, రోజు వస్తుంది, అప్పుడప్పుడే రాదు. కానీ తెలియాలి కదా. సో అట్లా కొంచెం పైన పరిస్థితి చిన్న ఫోనేగా మొన్న చూసినాం. అదేంత 1000కి ఉంది కదా ఫోన్. 999 రూపాయలు. నోకియా అదైతే మంచి కాస్ట్ కంపెనీ. అంటే క్లాత్ ఉందా? క్లాత్ ఇన్ని రోజులు పని చేయలే, ఎంత గెలికినా బ్యాటరీలు పెట్టి అన్నీ చేసిన. ఏం చేసిండ్రు అంటే ఏం గెలికిందో మరి ఇలా బ్యాటరీలో పెట్టిపోయింది. అసలు ఆ ఫ్లాట్లోకి ఎవరు రారు, ఏదో హంగామా చేస్తున్నా అని కూర్చుంటే నేనే వస్తాను 2 సోఫాల్లో. మీకు ఒంటరి జీవితం నాది అంతే. హాల్ ఇస్ లైక్ డన్, ఐ గెస్ ఇట్స్ ప్రాపర్. ఆంటీ తుడిస్తే అయిపోతుంది. ఈ కార్నర్ అసలు మెస్సీ కార్నర్ అంటే ఇదే. దేవుడు కూడా కింద అంతా పడింది, అంతా నీట్ చేసి పెట్టాలి. సో ఐ గెస్ ఇట్స్ లైక్ ఓకేనా. ఒక ఛార్జింగ్ పెట్టుకుంటాను నేను ఎవ్రీ టైం. రైస్ చేసి పెట్టుకున్న, పప్పు చేసుకున్న పొద్దుననే. సో దిస్ ఇస్ ఇట్. ఇది కొంచెం బ్యాచిలర్స్ ఇల్లు కాబట్టి ఫర్నిచర్ ఎక్కువ ఉండాలి. సో మీరు ఏమనుకోకండి. ఓకే, సో ఇప్పుడు ఆ కిందవి క్లీన్ చేయాలి. ఇప్పుడు చేసింది వీడియోస్ రికార్డ్ కాలేదు, చేయలేదు కదా. మర్చిపోయి అది ఓకే. ఇప్పటివరకు ఇదంతా క్లీన్ చేసిన. ఆంటీ కూడా కొంచెం హెల్ప్ చేసాను.
అంటే ఇంకా గిన్నెలు తోముతుందా అంటే నేను ఎన్ని వేసేసిన అంటే నేను ఎన్ని వేసేసినా నేను ఇంకా గిన్నెలు తోముతున్నా. మెల్లగా చేస్తాను. మెల్లగా వేస్తా అంటే తెలుసా 3 గంటలు చేస్తుంది కంగారుగా చేయకూడదు. కానీ నీట్గా వేస్తా. ఇప్పుడు ఈ పార్ట్ ప్లాట్ఫామ్ పార్ట్ ఓకే. ఇదంతా చెత్త ఉంది, ఇదంతా ఆయిల్. ఇవి వేరే నీళ్ళు ఖరాబ్ అయిపోయినాయి. ఇది దుమ్ము వచ్చింది. బయటనే తింటున్నా అంటే లైక్ 12కి వర్క్ అయ్యే వరకు మళ్ళీ వచ్చి ఇదంతా లైక్ కట్ చేసుకొని చేసి ఓపిక ఉండలేదు. సో ఇవాళ ఏం చేసా అంటే మార్నింగే కర్రీ వండేసుకొని పెట్టేసిన. ఆంటీ కూడా అంటుంది ఓకే చేసుకో అమ్మ, అసలు ఏం తింటావు, ఎప్పుడు ఏం చేసి ఉండదు తెలుసా. అయితే ఎగ్స్ ఉండేది ఇట్లాంటివి ఉంటుంది. జనరల్లీ అప్పుడప్పుడు నేను వంట చేసినప్పుడు ప్లాట్ఫామ్ మీదనే కట్ చేస్తాను. సో చాలామంది ఎవరిని అంటైడి అట్లా ప్లాట్ఫామ్ మీద కట్టర్ యూజ్ చేయు, వెజిటబుల్ కట్టర్ ఉంటుందంటే నేను ఏది క్లీన్ చేసినా క్లీన్ చేయకపోయినా ప్లాట్ఫామ్ ఎవ్రీడే నీట్గా వాటర్ వేసి సబ్ వేసి కడుగుతా. ఐ ఫీల్ వెజిటబుల్ కట్టర్స్ కూడా అంత నీట్గా ఉండే నా ప్లాట్ఫామ్ అంతా. సో దట్ ఈస్ ద రీజన్ నేను ప్లాట్ఫామ్ మీదనే కట్ చేస్తాను. అండ్ కంఫర్టబుల్ కూడా. అదే బాగుంది. రోజు మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. అన్నీ కడగడానికి ఆంటీ కడిగేస్తుంది. ఇంకా నేను ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసి కింద అవన్నీ క్లీన్ చేసేసి అవన్నీ క్లీన్ చేసేసి ఇదంతా క్లీన్ చేసేసా. షెల్ఫ్స్ యాక్చువల్ మొన్ననే అంటే 1 వీక్ అవుతుంది క్లీన్ చేసి. సో పర్ఫెక్ట్లీ కిచెన్ ఇస్ క్లీన్ అంటే ఇప్పుడు చిప్ప పెట్టుకోవడానికి తూడడం స్టార్ట్ చేసిన. ఇది తూడ్చినాక మొత్తం తూడ్చినాక మాప్ పెట్టి యాక్చువల్లీ నేను చేసిన ఇవాళ కనిపిస్తుంది వీడియో. మార్నింగ్ చేసేసిన ఆల్రెడీ. ఆంటీకి మళ్ళీ ఎక్కువ పని అవుతుంది, ముందే 3 గంటలు చేస్తుంది ఓన్లీ తూడడం మాప్ పెట్టడం. ఇంక ఇవన్నీ చెప్తే 6-7 గంటలు చేస్తుంది. కానీ థింగ్ ఇస్ నీట్గా చేస్తుంది. నేను ఇవాళ మార్నింగ్ లేసి వాష్రూమ్ కడిగేసిన మొత్తం, నా బెడ్రూమ్లో బెడ్ చేంజ్ చేసిన, బట్టలు ఉతికిన. సో బేసికలీ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా నేను మొత్తం నీట్ చేయాలి అని. సో ఆంటీ తూడ్చినాక మొత్తం అయినాక ఎవ్రీథింగ్ విల్ బీ డన్ క్వైట్ అండ్ నీట్. సో ఓల్పిండి తీసుకొస్తాను. రోజు దీపం పెట్టడం నాకు కూడా ఇష్టమే, కానీ అప్పుడప్పుడు నేను టు బీ ఫ్రాంక్ ఆఫీస్కి స్నానం చేయకుండా వెళ్తాను అప్పుడప్పుడు. సో ఆ రోజు పెట్టాను. అండ్ స్నానం చేసిన రోజు ఆబ్వియస్లీ లేట్ అవుతుంది నాకు, సో అప్పుడు పెట్టాను. మోస్ట్లీ నేను సండే దేవుడికి దీపం పెడతాను. యాక్చువల్లీ అట్లా కాదు రోజు పెట్టాలి, బట్ యూనో దేవుడు మనలాగా సాటిస్ కాదు, అర్థం చేసుకుంటాడు. సో ఇట్స్ ఓకే. సో గన్నారు అది కూడా. సో అట్లా 2-3 టైమ్స్ చూడుస్తుంది అదే ఏరియాలో. సో అందుకే నీట్గా అవుతుంది. అంటే ఇట్లా అల్కగానే చూడుస్తుంది, బట్ చాలా 2-3 టైమ్స్ చూసాక నీట్గా అవుతుంది. అంతేనా? మీరు పోతే నేను డోర్ క్లోజ్ చేసి ఇస్తే ఏసీ కొంచెం అవుతుంది. ఏసీ డోర్ క్లోజ్ చేస్తే వద్దులే, ఆఫ్ చేస్తా. చల్లగుందిగా ఉంది, రేపు వద్దులే. అండ్ నేను ఆల్టర్నేటివ్ డేస్ చేయించుకుంటా తెలుసా, లైక్ తుడవడం. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి ఏం పెద్ద చెత్త కదా, అండ్ మోస్ట్ ప్రాబ్లీ నేను ఆఫీస్లోనే ఉంటా. సో పెద్ద చెత్త ఏం అవ్వదు. ఎప్పుడన్నా వంట వేసుకుంటే కిచెన్ చెత్త అవుతుంది. అదర్వైజ్ బెడ్రూమ్లో చెత్త అంటే నా హెయిరే ఉంటుంది, అదర్వైజ్ నో చెత్త. సో వారంకి ఒకసారి పెడతారు కదా ఇక్కడ మాప్, వారంకి ఒకసారి ఇక్కడ మాప్ పెడుతుంది. గిన్నెలు మాత్రం రోజు కడుగుతుంది వచ్చి. నేను చేసుకుంటా, ఇట్స్ నాట్ లైక్ నేను చేసుకోను, బట్ బద్ధకం అవుతుంది అబ్బా. వర్క్ చేసుకొని వచ్చి చేయబుద్ధి అవుతలేదు నాకు. దట్ ఈస్ ద రీజన్. వచ్చి మళ్ళీ నేను కొంచెం టైం దొరికిన ఐ ట్రై టు రికార్డ్ వీడియోస్. సో ఏమవుతుందంటే నాకు వర్క్ ఇంపార్టెంట్ అండ్ రీల్స్ కూడా ఇంపార్టెంట్. రీల్స్ ఇస్ లైక్ బోత్ ఆర్ 2 different passions. సో ఐ ట్రై టు హ్యాండిల్ బోత్.
అంటే నాకు యూట్యూబ్లో కంటెంట్ చేయడం చాలా ఇష్టం, ఇన్స్టాగ్రామ్లో చేయడం ఇష్టము, టు రీచ్ ఆడియన్స్, టు యాక్ట్, ఇట్లా నాకు చాలా ఇంట్రెస్ట్. సో అది చేస్తా అండ్ ఇది చేస్తా, రెండు చేసే వరకే నాకు. తర్వాత మిగిలిన టైంలో అంతే, టైం మిగలాలి. మిగిలిన టైంలో మళ్ళీ రీల్స్ చూస్తే ఏం చేయాలి అనేది. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపన్స్. సో యా, ఆంటీ ఊడవడం అయిపోయింది అంతేనా? కానీ మాప్ రేపు పెడుతుందంట. ఇట్స్ ఓకే. నేను కూడా వెళ్ళాలి ఆఫీస్కి. మళ్ళీ తను ఇప్పుడు మాప్ స్టార్ట్ చేసింది అనుకో 2 గంటలు పెడుతుంది ఈజీగా. నేను వెళ్ళాలి ఆఫీస్కి, వర్క్ ఉంది. సో ఇట్స్ ఓకే. ఎనీవేస్ ఇట్స్ నీట్. తను ఊడ్చినాక చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఫ్లోర్. ఇట్స్ వెరీ నీట్. జస్ట్ మాప్ పెట్టడము. ఇట్స్ ఓకే. తను మార్నింగ్ వచ్చి పెట్టిస్తుందంట. నేను యాక్చువల్లీ నా రూమ్లో ఈ కార్నర్ ఉంది కదా, అన్ని పిక్చర్స్ పెడదాం అనుకుంటున్నా. కుక్కలు అరుస్తున్నాయి. ఈ కుక్కలు అప్పుడప్పుడు అరుస్తాయి. సో ఈ కార్నర్ ఉంది కదా బెడ్కి, ఈ కార్నర్, దిస్ హోల్ కార్నర్ నేను ఫొటోస్ పెట్టిన ఫొటోస్, సమ్ మెమరబుల్ మూమెంట్స్ అట్లా ఏదో చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ ఆ వీడియో చేయాలి అని మీకు అనిపిస్తే, సో ఇఫ్ యూ వాంట్ ద వీడియో ఆర్ ఆ వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తే టెల్ మీ, ఐ విల్ మేక్ అ వీడియో ఆఫ్ దాట్ ఆల్సో. ఐ గెస్ ఆ సండేనే అవుతుంది, ఎందుకంటే నేను సండేనే కొంచెం అంత కొత్త ఫ్రీ ఉంటుంది. ఫ్రీ అంటే ఫ్రీగా ఉంటుంది, ఏం పని లేకుండా. సో ఐ థింక్ ఐ కెన్ డూ. ఆర్ అప్పుడప్పుడు అది కూడా ఉండకపోవచ్చు. సో మీరు చెప్తే నేను ఐ విల్ ట్రై డూయింగ్ ద వీడియో ఆఫ్ దిస్ కార్నర్. సో యా, ఓకే బాయ్. కొన్ని ఫొటోస్ తీసుకోవాలి థంబ్నెయిల్ కోసం. థంబ్నెయిల్ కొన్ని ఫొటోస్ కావాలి. ఓకే బాయ్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. టాటా బాయ్ బాయ్. బాయ్. మళ్ళీ వస్తాను. అబ్బో కమలాసన్. సో